హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. మొత్తానికి మరో గ్రూప్ ట్రిప్ మొదలు పెట్టేశాను. ఈసారి మనం వచ్చేసాము సెంట్రల్ ఏషియాలోని కజకిస్తాన్. హైదరాబాద్లో ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాను. ఫ్లైట్ తీసుకుని ఢిల్లీ రీచ్ అయిపోయాను. అక్కడ కొంచెం లే ఓవర్ తర్వాత మనం వాళ్ళందరూ అక్కడ జాయిన్ అయిపోయాము. అందరం కలిసేసి ఇంకా ఫ్లైట్ తీసుకుని ఢిల్లీ నుంచి మా ప్రయాణం మొదలు పెట్టేశాము కజకిస్తాన్లోని అల్మాటీ. ఇంకా హాయిగా ఫ్లైట్లో అట్లా ఎక్కేసి, ఫ్లైట్ కూడా బాగుంది ఎయిర్ ఆస్తానా. అది ఇన్ ఫ్లైట్ ఎంటర్టైన్మెంట్ కానీ, ఫుడ్ కానీ, సర్వీసెస్ కానీ బాగుంటాయి ఈ ఆస్తానా ఎయిర్లైన్స్ వాళ్ళవి. ఇక అలా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికి మాకు ఫుడ్ సర్వ్ చేశారు. ఇది ఒక ఫుల్ సర్వీస్ ఫ్లైట్ అవ్వడంతో ఫుడ్ కూడా కాంప్లిమెంటరీగా ఇస్తారు. చూస్తున్నారు కదా, జ్యూస్ కానీ, ఆ సలాడ్స్ కానీ, అదంతా కూడా టేస్ట్ వైజ్ కూడా చాలా బాగా అనిపించింది నాకు. చూస్తున్నారు కదా మ్యాప్లో, ఇప్పుడు మనం వచ్చేసి పాకిస్తాన్లోని లాహోర్ పైన ప్రయాణిస్తున్నాము. ఆ మ్యాప్లో కనిపిస్తున్నట్టుగానే కొంచెం ముందుకెళ్ళిన తర్వాత నాకు ఆల్రెడీ స్నో క్యాప్డ్ మౌంటైన్స్ అన్నీ కూడా దూరం నుంచి కనిపించడం స్టార్ట్ అయ్యాయి. అదంతా చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. చూడండి, కనుచూపు మేర ఎక్కడ చూసినా కూడా స్నో క్యాప్తో అన్ని మౌంటైన్స్ మనకు కనిపిస్తున్నాయి. ఆ క్లౌడ్స్ అలా ఒక స్నో క్యాప్డ్ మౌంటైన్స్ పై నుంచి వెళ్తుంటే ఆహా అదరహో అనొచ్చేమో. ఇంకా ఇక అలా కొద్దిసేపటి తర్వాత మనం ఆల్మోస్ట్ కజకిస్తాన్లోని అల్మాటీ వైపు ప్రయాణం కొనసాగించేసాము. ఇక్కడ కూడా అన్ని స్నో క్యాప్డ్ మౌంటైన్సే కనిపిస్తున్నాయి చూడండి. ఇక అలా ల్యాండ్ అవగానే దూరంలో చూసారు కదా సన్సెట్ అంతా ఎలా బాగా అనిపిస్తుందో. ఇంకా దిగంగానే మేము బయటకు వచ్చేసాము. ఇమిగ్రేషన్ కూడా అలా సాఫీగా సాగిపోయింది. ఇంకా బయటికి రాగానే మేము కరెన్సీ మార్చేసుకొని సిమ్ తీసేసుకున్నాము. ఇక్కడ కరెన్సీ వచ్చేసి కజకిస్తానీ టెంగే అంటారు. మన 1 ఇండియన్ రూపీస్ ఈక్వల్ టు 6 కజకిస్తానీ టెంగే వస్తాయి. సిమ్కి వచ్చేసి అరౌండ్ 850 రూపీస్ పడింది. 40 GB డేటా అండ్ సోషల్ మీడియాకి ఆల్మోస్ట్ అన్లిమిటెడ్ ఇచ్చారు. వ్యాలిడిటీ వచ్చేసి అరౌండ్ 1 మంత్. మా ప్రయాణం మొదలు పెట్టాము అల్మాటీ సిటీ వైపు. అక్కడే డిన్నర్ వేసేసుకొని ఇంకా రూమ్కి వచ్చేసరికి కొంచెం లేట్ అయిపోయింది. రూమ్ చూసారు కదా, రూమ్ కూడా చాలా బాగుంది. అండ్ అట్లా కొంచెం రెస్ట్ అయిపోయి ఇంకా లేచేసరికి నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా ఉంది. బ్యాక్ సైడ్ అంతా కూడా కనిపిస్తుంది వెనకాల స్నో క్యాప్డ్ మౌంటైన్స్ అంతా కూడా. వెదర్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. మేము వచ్చింది అరౌండ్ మే 3rd వీక్ అవడంతో చూడండి ఎలా ఉందో వెదర్ అంతా కూడా బాగుంది కదా. సో ఇది వచ్చేసి డే 2 ఇన్ అల్మాటీ. అండ్ ఈరోజు వచ్చేసి సిటీ టూర్ అండ్ ఇలా చాలా ప్లేస్లు ఉన్నాయి. 1 by 1 కవర్ చేద్దాం. అండ్ 1 by 1 మన వాళ్ళతో కూడా మాట్లాడేసి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇక హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ చేసాము. సలాడ్స్ దగ్గర నుంచి మొదలు పెడితే రైస్, నట్స్, డెజర్ట్స్, ఎవ్రీథింగ్ అన్నీ చాలా బాగుండే అక్కడ ఆప్షన్స్ మనకి, ఇంక్లూడింగ్ జ్యూసెస్తో సహా. హాయిగా అట్లా పెట్టుకొని వచ్చి బయట కూర్చొని తినేసిన తర్వాత ఇంకా మన బస్సులో ప్రయాణం మొదలు పెట్టేసాము ఆ రోజుకు సంబంధించిన సిటీ టూర్కి. మా ఫస్ట్ స్టాప్ వచ్చేసి అభయ్ ఒపేరా థియేటర్ చూడండి. ఇంక ఇక్కడ నుంచి ప్యాంఫిలో పెడిస్ట్రియన్ స్ట్రీట్ కవర్ చేసుకొని, అక్కడ నుంచి ప్యాంఫిలో పార్క్ కవర్ చేసుకొని అక్కడే ఉన్న ఫేమస్ జెంకో కెథడ్రల్ దగ్గరికి వెళ్ళాము. చూస్తున్నారు కదా కెథడ్రల్ అంతా ఎంత బాగుందో. ఆ చుట్టూ పీజియన్స్తోని ఆ ప్లేస్ అంతా కూడా చూడడానికి చాలా బాగుండే. అక్కడ నుంచి ఎటర్నల్ ఫ్లేమ్ కవర్ చేసుకొని గ్రీన్ బజార్ దగ్గరికి వెళ్ళిపోయాము. అసలు ఈ గ్రీన్ బజార్ అంతా కూడా స్టాల్స్తో లైక్ వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, మీట్ కానీ చాలా మ్యాసివ్గా ఉంటుంది. అండ్ పక్కకి కూడా షాపింగ్ చేసుకోవడానికి చాలా ఆప్షన్స్ ఉండే. సో అక్కడ నుంచి కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా లంచ్కి వెళ్ళాము. అక్కడ మనకు అంతా కూడా ఇండియన్ ఫుడ్ ఆప్షన్స్ ఉంటుంది. ఇంకా లంచ్ తినేసిన తర్వాత మేము వెళ్ళాము కోక్ టోబేకి. కోక్ టోబే దగ్గరికి వచ్చేసరికి ఏమైందంటే, మనం ఇక్కడ నుంచి కేబుల్ కార్ తీసుకున్న పైకి వెళ్ళాలి. బట్ డ్యూ టు సడన్ మెయింటెనెన్స్ ఆ రోజు కేబుల్ కార్ అవైలబుల్లో లేదు. మేము ఇంకా ఇన్స్టెంట్గా డెసిషన్ తీసుకుని ఏం చేస్తామంటే అక్కడ నుంచి బస్ తీసుకుని ఆ కోక్ టోబేకి పైకి వెళ్దామని చెప్పి బస్సులో వెళ్ళిపోయాము. పైకి వెళ్ళిన తర్వాత చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి అంతా కూడా సిటీకి సంబంధించిన వ్యూ చాలా బాగా అనిపిస్తుంది. సన్సెట్ టైం అవ్వడంతో అంతా బాగుండింది. పైన చిన్న అమ్యూజ్మెంట్ పార్క్ లాంటివి ఉంటుంది, చాలా యాక్టివిటీస్ లాంటివి చేయడానికి. అక్కడ ఒక ఆల్మోస్ట్ 1 నుంచి 1.5 hour టైం స్పెండ్ చేసాము.
ఇంకా రిటర్న్లో స్టార్ట్ అయ్యేసరికి చూస్తున్నారు కదా, వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా డిన్నర్ కంప్లీట్ చేసుకుని రూమ్కి వచ్చేసాం. ఫైనలీ షింబులాక్ ఏదైతే దేని గురించి వచ్చి ఇక్కడికి వచ్చామో అది తెలుస్తుంది ఆల్రెడీ మీకు చూస్తుంటే కూడా. ఎక్స్పెక్ట్ చేయలేదు లైవ్ స్నోఫాల్ ఇక్కడ పడుతుందని చెప్పి. సడన్ గా వెదర్ బాగపోవడం, నిన్న ఈవినింగ్ నుంచి వర్షం పడడంతో ఇక్కడికి వచ్చేసరికి ఆల్రెడీ లైవ్ స్నోఫాల్ విట్నెస్ చేస్తున్నాము. జస్ట్ ఇప్పుడే దిగాము. ఇక్కడ నుంచి మళ్ళీ కేబుల్ కార్ తీసుకుని ఇంకా పైకి వెళ్ళాలి, చాలా బాగుంటుంది. పైకి వెళ్ళిన తర్వాత నాకు స్నోఫాల్ కూడా పీక్స్ లో ఉండొచ్చు. కేబుల్ కార్ కూడా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది మీకు. ఇదిగోండి ఎగ్జాక్ట్ గా వెదర్ చూస్తున్నారుగా, మంచి స్నోఫాల్, ఆ కేబుల్ కారు ఆల్ సెట్, రెయిన్ కోట్లు వేసేసుకొని ఇంకా మొదలెట్టేస్తాం మా యాత్ర. పర్ఫెక్ట్ వెదర్, పో ఎంజాయ్ చేయొచ్చు. ఫస్ట్ కాంబి దగ్గరికి వచ్చేసినాము. ఎగ్జాక్ట్గా 20 minutes పట్టింది చూడండి. ఇక్కడికి అయిపోలేదు, ఇక్కడ మళ్ళీ మారేసి అసలు దానికి పైకి వెళ్ళాలి. ఇంకా బేస్ క్యాంప్ దగ్గరకు వచ్చేసినాం. ఆల్రెడీ స్నోఫాల్ కూడా బాగుంది. లక్కీలీ కొంచెం ఎండ కూడా వచ్చేసింది, కంఫర్టబుల్ ఉంది తిరగడానికి కూడా. స్నో కనిపిస్తుంది మీకు ఆల్రెడీ. లాస్ట్ టైం నేను అక్టోబర్ లో వచ్చాను 5 years బ్యాక్. అప్పటికి ఇప్పటికి అసలు సంబంధమే లేదు. ఎందుకంటే అప్పుడు నేను వచ్చింది అక్టోబర్ లో కదా, అప్పటికి ఇంకా స్నో అంతా కూడా మెల్టింగ్ స్టేజ్ లో ఉండే. ఇప్పుడు వచ్చేసరికి లక్కీలీ స్నో పీక్స్ లో ఉంది అండ్ ఎండింగ్ స్టేజ్ కూడా, లైక్ స్నోఫాల్ పడడం. నెక్స్ట్ మంత్ నుంచి దొరకకపోవచ్చు వచ్చే వాళ్ళకి. ఇక్కడ మేము ఈగల్ని పట్టుకొని ఫొటోస్ వీడియో తీసుకున్న గ్యాప్ లో సడన్ గా వెదర్ మారిపోయింది చూడండి. మళ్ళీ స్నోఫాల్ స్టార్ట్ ఎక్కువైపోయింది అండ్ వెనకాల మొత్తం ఫాగి. వెనకాల డ్రోన్ షూట్స్ నడుస్తున్నాయి. ఆ ఈగల్ అయితే 3000 టెంగే. ఇండివిజువల్ గా పైన నుంచి తీస్తున్నారు సార్. అట్లా డ్రోన్ కి అయితే 10,000 టెంగే. ఆ నుంచి మన చెప్పాలంటే 1700 రూపీస్. ఈ ప్లేస్ వర్త్ ఇట్ ఉంటున్న వాళ్ళు తీసేసుకుంటున్నారు. బట్ ఈగల్ తో దట్ వాస్ ఓకే. 3000 టెంగే అంటే ఇంచుమించు మన దాంట్లో 500 రూపీస్ పడతాయి. ఇంకా సెకండ్ ఈ బేస్ క్యాంప్ దగ్గర టైం కనిపించాలు. ఇంకా ఇక్కడ నుంచి నెక్స్ట్ పాయింట్కి మళ్ళీ కూడా లాంగ్ జర్నీ చూడండి. ఇంకా అందరం కలిసేసి హాయిగా కేబుల్ కార్లు వెళ్ళిపోతున్నాం. మనం వచ్చేసి వినయ్, ఇక్కడ నుంచి ఇప్పుడు విజయవాడ కదా, తను వచ్చేసి వంశీ అండ్ సమీర గారు, సమీర కావ్య విజయవాడ నుంచి కదా మీరు కూడా. ఓకే, మాట్లాడదాం పైకి వెళ్తా. ఇప్పుడు వచ్చేసి శివ హైదరాబాద్ నుంచి వచ్చేసాం నెక్స్ట్ స్టాప్ కి. అటు 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 ఓకే డన్. ఇటు రండి. ఇక్కడికి వచ్చేసరికి అసలు చూడండి, అసలు ఏ ముందర ఉన్న వస్తువులు కనిపించట్లేదు. ఇక సెకండ్ పాయింట్కి వెళ్ళేసరికి స్నోఫాల్ కూడా చాలా పడుతుంది చూడండి. మన వాళ్ళంతా ఫుల్ హ్యాపీ అయిపోయి అండ్ సడన్ టైం తర్వాత క్లౌడ్స్ అన్ని క్లియర్ అయిపోవడంతో ఫోటో తీసుకోవడానికి కూడా చాలా బాగా వచ్చాయి. అండ్ ఫోటో తీసుకున్న కొద్దిసేపటికి మళ్ళీ క్లౌడ్స్ వచ్చేసి ఆ స్నోఫాల్ యొక్క క్వాంటిటీ ఇంకా పెరిగింది చూడండి. అసలు ఎంత స్నోఫాల్ పడుతుందంటే కాకుండా అక్కడ చాలాసేపు ఫోటో షూట్లు వీడియోలు తీసుకోవడంలో ఇదే పనిలో ఉన్నాం. అక్కడ పక్కన ఒక రెస్టారెంట్ ఉంటే మన వాళ్ళు గరం సూప్ లాగించేసి వచ్చి మళ్ళీ ఇంకో 2 ఫొటోస్ దిగడాలు. అసలు మన వాళ్ళు మామూలుగా ఎంజాయ్ చేయాలి ఇక్కడ స్నో పడుతున్నంతసేపు. ఇక్కడ చాలాసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత అక్కడి నుంచి ఇంకో కేబుల్ కార్ తీసుకుని ఇంకా పైకి వెళ్ళాలి. యాక్చువల్లీ ఇక్కడ 3 times మనం కేబుల్ కార్ ఎక్కి దిగాలి. ఒకటి వచ్చేసి ఫస్ట్ ఎక్కింది 20 minutes ఉంటుంది, సెకండ్ ఎక్కింది 15 minutes, మళ్ళీ ఇంకోటి అరౌండ్ 10 minutes. ఇలా ఒక్కొక్కటికి ఒక్కొక్క రకంగా ఉంటాయి. చాలా బాగుంటుంది ప్లేస్ అంతా కూడా. థర్డ్ ప్లేస్కి వచ్చిన తర్వాత ఇంకా అసలు ఏం కనబడట్లేదు ముందర. ఈ థర్డ్ పాయింట్ వచ్చేసి 3200 meter హైట్లో ఉంటుంది చూడండి. స్నోఫాల్ దంచి కొడుతుంది చూడండి ఆల్రెడీ. ఇదిగోండి ఇంకా ఫైనల్ దానికి వెళ్తున్నాం. శరణ్ బ్రో సార్ మీరు మాస్క్ తీయాలి, మాస్క్తో వస్తున్నారు మొత్తం. సార్ జాకెట్ కూడా మర్చిపోయి వచ్చేసిండు. జస్ట్ అక్కడి నుంచి మన కిందకి వచ్చేసరికి సన్లైట్ స్టార్ట్ అయిపోయింది చూడండి. ఎంత బాగా కనిపిస్తుంది ప్లేస్ అంతా కూడా.
సూపర్ అంటే సూపర్ అనిపిస్తుంది. ఎంటైర్ కేబుల్ కార్ లైన్ అంతా కూడా అదిరిపోయింది కదా. ఇక్కడ బేస్ పాయింట్కి వచ్చిన తర్వాత చూస్తున్నారు కదా మీరు కూడా, స్నో ఎంతలా పడుతుంది అక్కడంతా కూడా. హలో, నేను వంశీ, తిను కావ్య, మా మిస్సెస్. మేము చీరాల నుంచి వస్తాము. సో ఇది మా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్. సో ఫస్ట్ మేము రాజారెడ్డి గారు వీడియో పెట్టగానే సో ప్లాన్ చేసుకొని లీవ్స్ అది మేము ఆయనకు ఓకే చేసాము. సో ఎలా ఉంటుందా ఏంటా అని చెప్పి మేము ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ కదా, సో ఎవ్రీథింగ్ ఆయన చూసుకున్నారు. ఈవెన్ కరెన్సీ చేంజెస్ గురించి కానీ, మాకు ఏదన్నా మొబైల్కి వైఫై ఏదైనా కావాలన్నా కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మాకు ఎటువంటి బర్డెన్ లేకుండా రూట్ ప్లాన్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆయన చూసుకున్నారు. చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ షిమ్లాలో మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా ది బెస్ట్ ఉంది అసలు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ. హలో, ఐఎమ్ సత్యవర్ధన్ రెడ్డి ఫ్రమ్ ఖమ్మం. ఇంటర్నేషనల్ ట్రిప్ కోసం అన్ని ఛానల్స్ వెతుకుతుంటే రాజిరెడ్డి గారి ఛానల్ మాకు చాలా బాగా నచ్చింది. రాజిరెడ్డి గారు మా ప్లాన్ చేసి ఇట్లా టూర్ వెళ్దాం కజకిస్తాన్ అని చెప్పారు. కజకిస్తాన్ లో అలమట్టిలో నిన్న మొత్తం మంచి టూర్ చేసాము. అలమండి ఈరోజు సింబాలి వచ్చాం. సింబాలి కూడా మంచి ప్లానింగ్ చేసి తీసుకొచ్చారు సార్. మంచి స్నోలో ఉన్నాం. చాలా మంచి ప్లాన్ చేశారు. ఫుడ్ కానీ, అకామిడేషన్ కానీ, ట్రావెలింగ్ బస్సు రూట్స్ కానీ చాలా నీట్ గా, చాలా ఎంజాయ్ గా, చాలా మంచిగా చేశాం. ఇంటర్నేషనల్ ట్రిప్ కి రాజిరెడ్డి గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇలా తీసుకుపోతారని మేము అనుకోలేదు. చాలా భయపడ్డాం ఫస్ట్ లో. కానీ రాజిరెడ్డి గారు మాత్రం చాలా సింపుల్ గా మనం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోకల్ సీన్ ఎంత చూస్తామో ఆ టైప్ లో భోజనాలు తెప్పి పెట్టడం కానీ అలా తిప్పారు. చాలా నైస్. థ్యాంక్ యూ రాజిరెడ్డి గారు. థ్యాంక్ యూ. హాయ్ సార్, అందరికీ నమస్కారం అండి. నా పేరు పూర్ణచంద్రరావు, హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను రాజారెడ్డి గారితో ఇదే ఫస్ట్ టైం రావడము. కానీ ఎలా ఉంటుందో అనుకున్నాను, కానీ చాలా బాగుందండి ఎక్స్పీరియన్స్ మాత్రం. ఈ కజకిస్తాన్ టూరు, ఈ సింబ్లిక్ అనే ఒక ఏరియాకి వచ్చామండి. ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. ఇది మర్చిపోలేని ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ రాజిరెడ్డి గారు. హలో, మైసెల్ఫ్ ఉమారెడ్డి, ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. నాది ఇది 8th ఇంటర్నేషనల్ ట్రిప్. కాకపోతే ఫస్ట్ టైం నేను గ్రూప్తో రావడం. చాలా అంటే చాలా బాగుంది. రాజిరెడ్డి గారు చాలా బాగా చూసుకున్నారు. ఫ్లైట్ టికెట్స్ దగ్గర నుండి ప్రతిదీ అన్నీ ఆయనే టేక్ కేర్ చేశారు, ఆయనే చూసుకున్నారు. ఈవెన్ కరెన్సీ ఎక్స్చేంజ్ ఆల్సో ఇక్కడ ఈరోజు శంభులాకి తీసుకొచ్చారు. చాలా బాగుంది. ఫస్ట్ టైం నా స్నో ఎక్స్పీరియన్స్ ఇది, స్నోఫాల్ ఎక్స్పీరియన్స్. చాలా అంటే చాలా కేరింగ్గా చూసుకుంటున్నారు. చాలా బాగుంది ట్రిప్. వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ. థ్యాంక్ యూ రాజిరెడ్డి గారు. ఇక నెక్స్ట్ డే రోజు హోటల్లో బ్రేక్ఫాస్ట్ కానిచ్చిన తర్వాత మా ప్రయాణం మొదలుపెట్టాము అల్మ్రసాన్కి. ఒక హోటల్ నుంచి 30 minutes డ్రైవ్. ఆ జర్నీ అంతా కూడా చాలా బాగుండింది. అక్కడ దిగిన తర్వాత చూస్తున్నారు కదా ఆ ప్లేస్ అంతా కూడా ఎంత బాగుందో. అక్కడ ఒక చిన్న వాటర్ ఫ్లో లాగా వెళ్తుంటుంది. చాలా బాగా అనిపించింది, నేచర్కి చాలా దగ్గరగా ఉన్నట్టుగా. అక్కడ నుంచి కొంచెం ట్రెక్ చేయాల్సి ఉంటుంది పైకి. ఆ పైకి వెళ్ళిన తర్వాత అక్కడ మనకు హాట్ స్ప్రింగ్స్ ఉంటాయి. చిన్న ప్లేస్ అది, పెద్ద ఎక్స్పెక్ట్ చేసేంత ప్లేస్ ఏం కాదు, చిన్న ప్లేస్. ఉన్నంతలో బాగానే ఉండింది. అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసిన తర్వాత అక్కడ నుంచి కొంచెం పైకి వెళ్ళి ఒక వ్యూ పాయింట్ లాంటిది ఉంది. మనం అందరూ ఫోటో దిగేసి ఇంకా వెనక్కి వచ్చేసాము. నమస్తే అండి. నేను ఇప్పుడు మేమంతా ఒక గ్రూప్ ట్రిప్ కజకిస్తాన్లో ఉన్నాం. నేను ఇంతకుముందు ఒక 7-8 కంట్రీస్ తిరిగాను. అమెరికా, చైనా, సింగపూర్, మలేషియా, దుబాయ్, థాయిలాండ్, ఇలా ఒక 7-8 కంట్రీలు తిరిగాను. కొన్ని ఇండివిజువల్గా తిరిగాను, కొన్ని గ్రూప్ ట్రిప్లో ట్రావెల్స్ ద్వారా తిరిగాను. ఫస్ట్ టైం రాజిరెడ్డి గారి గ్రూప్లో వచ్చాం. చాలా హ్యాపీగా ఉంది. ఈ 4 days కూడా అందరూ కూడా సూపర్గా ఎంజాయ్ చేశారు. వెదర్ కూడా మాకు బ్రహ్మాండంగా ఏప్రిల్ నెల చూసి పెట్టాడు రెడ్డి గారు. చాలా బాగుంది ట్రిప్ అంతా కూడా. ఖచ్చితంగా రాజిరెడ్డి గారిని సపోర్ట్ చేయండి. ఎవరైనా ఫారెన్ ట్రిప్ పెట్టుకోవాలనుకుంటే
100% మీరు ఫస్ట్ ప్రయారిటీ రాజిరెడ్డి గారికి ఇవ్వండి. మమ్మల్ని అందరినీ కూడా సొంత పేరెంట్స్ లాగా ట్రీట్ చేశాడు. మేమేదో వీడియో కోసం చెప్పడం కాదు, మా హార్ట్ నుంచి వచ్చే మాటలు ఇవి. అందరి ఒపీనియన్ కూడా అదే ఉంది. కాబట్టి ఎవరైనా మంచి బడ్జెట్లో మీరు ఫారెన్ ట్రిప్ వెళ్ళాలంటే ఫస్ట్ కాంటాక్ట్ చేయాల్సింది రాజిరెడ్డిని. ఎందుకంటే అతను ఫస్ట్ ఒక 30-40 కంట్రీస్ తిరిగి ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రాపర్గా ప్లాన్ చేసి మనకి తక్కువ బడ్జెట్లో మనని ట్రిప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు లాస్ట్ 4-5 ట్రిప్స్ కూడా మనం చూసాము, ఆ వీడియోస్ కూడా చూసారు. ఈ ట్రిప్లో వచ్చా కాబట్టి మీరు ఎవరైనా రావాలనుకుంటే ఖచ్చితంగా రాజిరెడ్డి బ్రోని కాంటాక్ట్ కండి. ఖచ్చితంగా రాజిరెడ్డి గారిని కూడా సపోర్ట్ చేయండి. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి కూడా కష్టపడి ట్రావెల్ చేస్తూ తన అంబిషన్ ఏదైనా ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ ప్లస్ మనలాగా మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా ట్రావెల్ చేయాలంటే ఇష్టం ఉండి ఎలా చేయాలి, దాన్ని ఎట్లా బడ్జెట్లో చేయాలని చాలామంది ఇబ్బంది పడేవాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ 100% రాజిరెడ్డి షూట్ అవుతాడు. మీరు రాజిరెడ్డి గారితో కాంటాక్ట్ అయ్యి మంచి ట్రిప్ పెట్టుకోండి. 100% మీరు హ్యాపీగా తిరిగి సేఫ్గా ఇంటికి వస్తారని మాత్రం నేను హార్ట్ఫుల్గా చెప్తా ఉన్నా. నమస్కారం. నా పేరు శ్రీశైలం రెడ్డి. నేను హైదరాబాద్ మెడల్ నుంచి వచ్చాను. లాస్ట్ టైం సింగపూర్ అండ్ మలేషియా ట్రిప్లో మా పేరెంట్స్ వెళ్ళారు. నాకు రీసెంట్గా బీటెక్ ఎగ్జామినేషన్స్ అయిపోయినాయి. 9th రోజు సెమ్ రాసేసాను, 10th రోజు అన్నకు కాంటాక్ట్ అయ్యాను, 14th వరకు వచ్చేసాను. కానీ దిస్ మై ఫస్ట్ ట్రిప్, ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడం అన్నతోనే ఎక్కాను. ఫస్ట్ ట్రిప్ ఇక్కడికే వచ్చాను. అందరూ లిటరలీ మంచి ఫ్యామిలీలా ఉన్నారు. అందరూ ఏదో చాలా నర్వస్గా ఫీల్ అయిన ఉన్నారు. స్ట్రేంజర్స్ అందరూ ఎవ్వరు తెలియదు, ఎలా ఉంటుందో ఏమో తెలియదు. కానీ అందరు చాలా బాగున్నారు, అందరు చాలా కంఫర్టబుల్ ఉన్నారు. అంతే, థ్యాంక్ యూ. ఇక అక్కడ నుంచి మేము వచ్చాము చాక్లెట్ ఫ్యాక్టరీ. ఇక్కడ కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి. కజాక్ స్టైల్ ఆఫ్ చాక్లెట్స్ కానీ కొన్ని క్యాండీస్ లాంటివి కానీ ఆప్షన్స్ చాలానే ఉండే. మన వాళ్ళంతా కూడా ముగించేసుకున్నాను. ముగించుకున్న తర్వాత ఈవినింగ్ వేసామంటే మన ఐట్నర్లో లేకున్నా కూడా ఈ ప్లేస్ బాగుంటుందని చెప్పేసి అర్బాట్ స్ట్రీట్కి వెళ్ళాము. యాక్చువల్లీ చూస్తున్నారు కదా, ప్లేస్ అంతా కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఇట్లా డార్క్ పెరుగుతుంటే అట్లా లైటింగ్ కానీ ఇంకా ఈ స్ట్రీట్ అంతా కూడా ఇంకా ఒక లైవ్లీనెస్కి వస్తుంది. అంతా కూడా స్ట్రీట్ పర్ఫార్మెన్స్ కానీ అదంతా కూడా. ఇంకా మేము డిన్నర్ చేసేసుకొని రూమ్కి వచ్చేసాము. ఇక నెక్స్ట్ డే రోజు పొద్దున్నే లేచిన తర్వాత మాకు దగ్గరలో చిన్న పార్క్ ఉంటుంటేను అటువైపు వెళ్ళి చూసాము కొంతమంది కలిసి. మా పార్క్ మధ్యలో తులిప్స్ ఫ్లవర్స్ అదంతా కూడా చూడడానికి చాలా బాగుంటుంది. ఇంకా లాస్ట్ డే రోజు మేము పొద్దున్నే ఏం చేసామంటే రూమ్ చెక్అవుట్ చేసిన తర్వాత 3 పార్ట్స్ కింద స్ప్లిట్ అయ్యాము. ఒక పార్ట్ వచ్చేసి వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి షూటింగ్ పైన ఇంట్రెస్ట్ ఉండడంతో మన అల్మాటీలోనే ఒక షూటింగ్ స్పాట్ ఉంది. అరౌండ్ 2500 రూపీస్కి ఏమో 25 రౌండ్స్ ఆఫ్ షూటింగ్ ఏదో ఇచ్చారంటే వీళ్ళు వెళ్ళి ఆ షూటింగ్ పార్ట్ ముగించుకొని వచ్చారు. ఇంకొక బ్యాచ్ వచ్చేసి షాపింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంతా కలిసి డోస్టిక్ ప్లాజా అనే ప్లేస్కి వెళ్ళిపోయారు, మాల్కి. అక్కడ షాపింగ్కి బాగుందంటేను వీళ్ళంతా షాపింగ్ ముగించుకున్నారు. ఇంకా నాతో పాటు ఒక గ్యాంగ్ వచ్చారు. మేమంతా కలిసి ఏం చేస్తామంటే ఫస్ట్ ప్రెసిడెంట్స్ పార్క్ అని ఉంటుంది, దాంట్లోకి వెళ్ళిపోయాము. అందరం ఇండివిజువల్ క్యాబ్స్ బుక్ చేసుకుని వెళ్ళిపోయాము. సో ఆ పార్క్ ఏంటంటే చాలా బాగుంటుంది. వెనకాల బ్యాక్ డ్రాప్లో మౌంటైన్స్ ఉంటాయి. బట్ మేము వచ్చింది వచ్చేసి ఇక్కడ స్క్వెరిల్స్ ఉంటాయి చూడండి, చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి స్క్వెరిల్స్ అన్ని. చూడడానికి కూడా బాగా ఫర్రీగా చాలా బాగా అనిపిస్తుంది. మనల్ని చాలా మందికి దానికి ఫీడింగ్ చేయడానికి ట్రై చేశారు అండ్ దగ్గరికి వెళ్ళి కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నారు చూడండి. ఇక్కడ ఇవన్నీ ముగించుకున్న తర్వాత అందరికీ కామన్ మీటప్ పాయింట్ వచ్చేసి లంచ్ రెస్టారెంట్కి ఇచ్చేసాము. ఇంకా ఎవ్రీడే మెన్యూలో కాకుండా బిర్యానీ ట్రై చేద్దాం అన్నట్టుగా బిర్యానీ చేయించేసాను అక్కడే. ఇంకా బిర్యానీ తినేసిన తర్వాత అందరూ రూమ్కి వచ్చేసి ఇంకా అదే హోటల్కి వచ్చేసి మా బ్యాగ్లన్నీ తీసేసుకొని ఇంకా ఎయిర్పోర్ట్ వైపు ప్రయాణం మొదలు పెట్టేసాము. అందరూ ఉన్నంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు, బాగా కలిసిపోయి ఒకరితో ఒకరు టైం స్పెండ్ చేయడము. ఇంకా ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయిన తర్వాత మా ఫ్లైట్ తీసుకొని అదే ఎయిర్ వస్తాను అదే ఇంకా తీసుకొని ఢిల్లీ వచ్చాను. ఢిల్లీ నుంచి ఎక్కడ వాళ్ళం అక్కడ విజయవాడ వాళ్ళు విజయవాడ, వైజాగ్ వాళ్ళు వైజాగ్, ఆల్మోస్ట్ హైదరాబాద్ వాళ్ళు హైదరాబాద్ వైపు మా ప్రయాణాలు కొనసాగించాము. సో ఇదన్నమాట మా కజకిస్తాన్ ట్రిప్ యొక్క డీటెయిల్స్. ఎలా అనిపించింది? మీకు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు కదా. ఇలాంటి హాట్ సమ్మర్లో అలాంటి ప్లేస్కి వెళ్ళి టైం స్పెండ్ చేసి రావడం అందరూ హ్యాపీగా అనిపించింది కూడా. సో మరో గ్రూప్ ట్రిప్తో మళ్ళీ వెళ్దాం. అంటిల్ దెన్ బాయ్.